దేశంలో పెద్ద జాతర అంటే కుంభమేళ. మన తానైతే రెండేండ్లకో పరిసాగి మేడారం జాతర. కోటి మందికి మీదనే భక్తులు వస్తుంటారు. 4-5 రాష్ట్రాలకెళ్ళి తిరుపతి ఎంకన్న బ్రహ్మోత్సవాలకు సుత బగ్గనే పోతారు. అటు దేశం మీది బాజ్కు చార్ధం యాత్ర సాగుతుంది. అట్లనే ఒడిశా రాష్ట్రం పూరిలా 17 ఆషాఢంలా జగన్నాథుని రథయాత్ర మా సంబరం అనిపిస్తుంది. పారి మరి చూద్దాం. పూరిల భక్తుల పట్టుసాలలే, చూస్తోళ్లకు 2 కండ్లు జాలలే. జగన్నాథుని రథయాత్రలా ఎటు చూసినా జనమే జనం. మా సంబరంగా సాగింది యాత్ర. నిన్న పూరి రాజు గజపతి దివ్యసింగ్ దేవ్ బంగారు షీపుర్తోని రథాలను ఊడిచినాక బుత్తమంత దూరమే నడిచింది రథయాత్ర. ఇక ఎలా గుండిచాదేవి గుడి దాకా సాగింది. ముంగట బలభద్రుని రథం, వెనక సుభద్రదేవి రథం, ఆ వెనక జగన్నాథుని రథం కదులుతుంటే జగన్నాథుని నామస్మరణతోని మోగింది పూరి అంతటా. దేశం అంతటికెళ్లి భక్తులు వచ్చిండ్రు. రాష్ట్రపతి ముర్ము మేడం నిన్ననే పూరికి పోయి జగన్నాథుని కొలుసుకుంది. గవర్నర్ తోని కలిసి ఒడిశా కొత్త ముఖ్యమంత్రి మోహన్ చరణ్ సారు ఇట్లా ఎదుర్కొన్నాడు మేడాన్ని. నిన్న మన హైదరాబాద్ లా సీఎం రేవంత్ రెడ్డి సారు హారతిచ్చి షీపురు వట్టి ఊడ్చినాక జగన్నాథ రథయాత్ర ముంగటికి నడిచింది. ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, రథం వదిష్యామి, సత్యం వదిష్యామి. అటు త్రిపుర, గోవాల సుత జోరుగా నడిచినాయి రథయాత్రలు. ఇయాల పూరి రథయాత్రల గుండిచాదేవి గుడికి రథాలు చేరుకున్నాక 6 దినాలు స్వామివారు ఆడనే రెస్ట్ తీసుకుంటారన్నట్టు. అటెన్క మళ్ళా వెనకకు మరుతారు. అవన్నీ అప్పటికి చెప్పుకుందాం గాని ఇయాల్టి సంబురాలైతే మల్లో మల్క చూడుర్రి.